శనీశ్వరుని హోమం అనేది కూడా మే 4వ తేదీన నేను జరిపించబోతున్నాను. ఈ శని హోమానికి మీరు రానవసరం లేదండి. గోత్రనామాలు పంపిస్తే శని హోమం నేనే జరిపించి ఆ వీడియో అనేది కూడా మీకు అందజేస్తాం. శని హోమం ఎవరెవరు చేయించుకోవాలి, శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్న వారు చేయించుకోవాలి, 12 రాశుల వారు చేయించుకున్న మంచి ప్రయోజనం. ఏళ్ళనాడు శని నడుస్తున్న వారు మకర కుంభ మీన రాశుల వరకు, కర్కాటక వృచ్చిక మరి ఈ రాశులకు అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తుంది. వీరు ప్రత్యేకంగా శని హోమం చేయించుకోవాలి. ఎందుకంటే వీరికి రాబోయే రోజులన్నీ గడ్డు కాలం. శని అనుగ్రహం పొందాలి. ఇప్పుడే శని కుంభరాశిలో ఉన్నప్పుడే ఇదంతా జరుగుతుంది. అందుకే మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ఇది పుష్కర కాలంలో జరిపిస్తున్నాను. ఇది ఎంతో 1000 రెట్ల శక్తిని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదివరకు చేయించుకున్నటువంటి వారు కూడా ఈ పుష్కర కాలంలో శని హోమం జరిపించుకుంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా, మహా అద్భుతం. శని హోమం యొక్క ప్రాముఖ్యత. మే 4వ తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. ఆ విశిష్టత ఏంటంటే, శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తలస్నానం చేయాలి. గోవులకు అరటి పళ్ళు తినిపించాలి. నల్ల చీమలకు చక్కెర చల్లాలి. నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు: ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు. కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు. చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి. సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది. శత్రు వినాశనం జరుగుతుంది. వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు. మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.